నమస్కారం. వెన్నెల న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా వినాయక చవితి వేడుకలు. క్రైస్తవుల పరిరక్షణ చట్టం తీసుకురావాలి. వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట గణేష్ మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారి సతీమణి లీలావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపం వద్దకు వచ్చిన జీవి దంపతులను పూజారులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం మండపం వద్ద ఉన్న భక్తులకు నిర్వాహకులకు ఆయన గణేష్ చతుర్దశి శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ల క్రైస్తవుల చర్చీల పరిరక్షణ కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని చేయాలంటూ త్వరలో వినుకొండ పట్టణంలో 5 మండలాలను కలుపుకొని కార్యక్రమం చేయడం జరుగుతుందని జాతీయ నాయకులు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు తెలియజేశారు. పట్టణంలోని ఇందిరానగర్లోని న్యూ లైఫ్ చర్చి సంఘ కాపరి మరియు పాస్టర్ల సంఘ నాయకులు కొత్త డేవిడ్ మరియు మల్లెల రోషన్ కుమార్ల ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ పాస్టర్ల లీడర్ల సమావేశం జరిగింది. సమావేశానికి జాతీయ నాయకులు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో 5 శతాబ్దాలుగా క్రైస్తవ మిషనరీలు సేవ చేసి భారతదేశంలో ఉన్న అన్ని దుష్ట సంప్రదాయాన్ని రద్దు చేయించి బడుగు వర్గానికి బట్టలు ఇచ్చి వైద్యం ఇచ్చి విద్యనిచ్చి భారతదేశంలో విద్యా సంస్కృతి ఆర్థిక సామాజిక అభివృద్ధి కృషి చేశారని సమాజంలో ప్రేమతత్వాన్ని బోధిస్తూ శాంతిని కోరుకుంటున్న క్రైస్తవ సంఘాలపైన చర్చీలపైన పాస్టర్లపైన దాడులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజసుందర్ బాబు, సామాజికవేత్త, అలాగనే జాతీయ స్థాయి క్రైస్తవ నాయకుడిగా ఉన్నాను. ఈ భారతదేశంలో సువార్త ప్రేరణ క్రైస్తవ మిషనరీలు ఎన్నో గొప్ప ఘనమైన కార్యాలు చేశారు. భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో వారు విద్యను ఇచ్చి వైద్యాన్ని ఇచ్చి సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. అటువంటి సువార్తకి లేక క్రైస్తవ మిషనరీలకి అలాగనే క్రైస్తవులకి పాస్టర్లకి దైవ సేవకులకి గత 2 దశాబ్దాలుగా చాలా తీవ్రమైన అడ్డంకులు కల్పిస్తున్నారు. సువార్తను అడ్డుకుంటున్నారు, చర్చీల మీద దాడులు చేస్తున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు. ఉదాహరణ, కుకీ క్రైస్తవుల్ని 65,000 మందిని చంపేశారు మణిపూర్లో. అలాగనే గ్రహాం స్టీవెన్సన్ గారిని కూడా చంపేశారు. ఆయన కుమారులు కూడా సజీవ దహనం చేశారు. అలాగనే ఈ మధ్యన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో చనిపోవటం కూడా చాలా దురదృష్టకరం. అంతేకాకుండా పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2, 3, 4 జిల్లాల్లో చాలా ఘోరంగా మరి దాడులు జరిగినాయి. చర్చి జరుగుతుంటే చర్చిల్లో కూడా వెళ్ళి ఆటంకాలు కల్పించారు. పాస్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఘోరం జరుగుతుంది కాబట్టి పాస్టర్లు అలాగనే చర్చీలు అలాగనే క్రైస్తవుల యొక్క రక్షణ కోరుతూ ఒక చట్టం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల అధ్యక్షులు, అన్ని పాస్టర్లు, అన్ని సంఘాలతో ఈ రోజున ఇక్కడ సమావేశం జరిపాము. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. భారీ కార్యక్రమం రూపుదిద్దామని చెప్పేసి అంటున్నారు. ఆ క్రమంలో క్రైస్తవులందరూ కూడా పాస్టర్లందరూ కూడా మరి ఆ కార్యక్రమానికి కథలు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభునామ స్తోత్రం. మన వినుకొండ నియోజకవర్గం యావత్ క్రైస్తవ సంఘాలకు, పాస్టర్ గారులకి, నాయకులకు, సంఘ పెద్దలకు, క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందజేస్తున్నాం. విషయం ఏంటంటే, మన మధ్యలోకి దేవుడు పంపినట్లుగా డాక్టర్ గోళ్ళమూడి రాజసుందర్ బాబు గారు వచ్చారు. వీరు వారి జీవితంలో క్రైస్తవులను కాపాడే అనేకమైనటువంటి చట్టాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపాడే చట్టాలు తీసుకొచ్చారు. ఒక 5 చట్టాలు తెచ్చారు ప్రభుత్వం దగ్గర నుంచి. వాటి గురించి వివరంగా మీకు రేపు 16వ తారీఖు సెప్టెంబర్ నాడు మంగళవారం నాడు జరుగుతున్నటువంటి జిప్సీ చర్చిలో మీటింగ్లో వివరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీరు ఈ పెద్దలు పోరాడుతున్నటువంటి పోరాటం ఏంటంటే, ఈ పోరాటానికి మనం అందరం కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. అలనాడు ఎస్తేరమ్మకి ముద్దుకైకి చేయగలిపినట్టు మనం కలపాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. కనుక క్రైస్తవ సమాజానికి కీడు జరుగుతుంది, అది అందరికి మీకు తెలుసు, ఏ కోణంలో జరుగుతుందో తెలుసు. కనుక వాటన్నిటినీ అదుపు చేయడానికి
క్రైస్తవులను కాపాడే చట్టాన్ని తీసుకురావడానికి మరి డాక్టర్ గోళ్లపూడి రాజసుందర్ బాబు గారు ముందుకొచ్చారు. గతంలో కొన్ని చట్టాలు సాధించారు, ఇప్పుడు ఈ చట్టాన్ని కూడా సాధిస్తామనే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వచ్చారు. కనుక ఈ చట్టాన్ని మనం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక వారిని ప్రోత్సహిస్తూ మనం అందరం ఈ యొక్క చట్టాన్ని సాధించే విషయంలో మనం పోరాడాల్సిన బాధ్యత ఉంది. కనుక అందరూ దయచేసి 16వ తారీఖు వచ్చి ఈ యొక్క వినుకొండ నియోజకవర్గం జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొంది గౌరవ ఎంఆర్ఓ గారికి మన వినతి పత్రం ఇచ్చి, ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇచ్చి క్రైస్తవులను కాపాడుకునే చట్టాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం సంపాదించుకుందాము గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు కొత్త డేవిడ్. నేను వినుకొండ నియోజకవర్గాన్ని ఏఐసిసి ప్రెసిడెంట్ని. ఈరోజు మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను మరి ఖండిస్తూ ఈరోజు ఇందిరానగర్లోనే న్యూ లైఫ్ చర్చిలో హాస్టల్ 5 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, దైవ సేవకులందరూ కూడా సమావేశమయ్యాం. దీని ముఖ్య కార్యాచరణ ఏంటంటే సెప్టెంబర్లో 16వ తేదీన మంగళవారము ఉదయకాలంలో మరి వినుకొండలోని జిప్సీ చర్చిలో మరి భారీ ఎత్తున సంఘాలు, సేవకులు, పెద్దలు, 5 మండలాల్లో ఉన్నటువంటి సేవకులు, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, దైవ సేవకులు అందరూ కూడా కలిసి జిప్సీలో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 16వ తేదీన జరిగిన ఆ మీటింగ్కి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, పెద్దలందరూ కూడా హాజరవుతారు. ఆ అనంతరం మీటింగ్ అయిపోయిన అనంతరం అందరూ కూడా మరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీతో రావడం జరుగుతుంది. ఆ తదుపరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పిస్తాం. ఎందుకంటే క్రైస్తవుల మీద, సేవకుల మీద, చర్చిల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఎంఆర్ఓ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని మనవి చేస్తున్నా. దాని కొరకు అందరూ కూడా సిద్ధపడాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. వినుకొండ మండలం కోటప్ప నగర్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ని మండపాన్ని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా మండపంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం భక్తులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన కేవలం 2 కుటుంబాలకు చెందిందనని, రాజకీయ కోణం ఏమీ లేదని వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ వెల్లడించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఐనవోలు ఎస్ఐతో కలిసి సిఐ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, నూజెండ్ల మండలం టి అన్నారం గ్రామానికి చెందిన భీమనాథుని గురవయ్య అనే వ్యక్తి తమ గ్రామంలో గొడవ జరిగిందని ఈ నెల 23వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో తమ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించి పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామంలో పోలేరమ్మ కొలుపులు జరిగాయని, ఆ కొలుపులు చందాలు వసూలు చేసే క్రమంలో గ్రామానికి చెందిన రామయోగయ్య, గురవయ్య కుటుంబాల మధ్య వాదన ఘర్షణగా మారి గోపి నాగేశ్వరరావు అనే వ్యక్తి వెంకటప్రసాద్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేయగా వెంకటప్రసాద్ చేతికి పొట్టపై కత్తిపోట్లు పడ్డాయని తెలిపారు. గోపి నాగేశ్వరరావు అనే వ్యక్తి మెడపై కూడా గాయమైందని సిఐ తెలిపారు. ఘటనలో 2 కుటుంబాలకు చెందిన మరో 6గురికి గాయాలయ్యాయని తెలిపారు. వెంకటప్రసాద్ గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో వైద్యం అందుతుందని వెల్లడించారు. కాగా ఘటనపై 2 కుటుంబాలు ఫిర్యాదు మేరకు 2 కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇది పెట్టడం జరిగిందంటే, మనం గత 3-4 రోజులుగా మన ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని టి అన్నవరం గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దానికి సంబంధించి బయట ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని మీద వివరణ ఇచ్చే నిమిత్తం నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లాగే కూడా దీంట్లో మాట్లాడే విధానంలో కొంతమంది పోలీసులు సరిగా కేసులు రిజిస్టర్ చేయలేదు, సరైన సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, అలాగే బాధితుల మీదే కేసులు రిజిస్టర్ చేశారు అనేది కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు. కాబట్టి దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ముందుగా టి అన్నవరం గ్రామంలో అది 23/8/2024 తేదీన
ఆ గ్రామానికి సంబంధించిన భీమనాథుని గురవయ్య అనే అతను రాత్రి 10 గంటలకి మా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన వచ్చి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో సారాంశం ఏమిటంటే, వాళ్ళ గ్రామంలో 2 రోజుల ముందు పోలేరమ్మ కొలుపులు జరిగినాయి. ఆ కొలుపులకు సంబంధించి సందాలు నిమిత్తము అదే గ్రామానికి సంబంధించిన ఒగ్గ రామయోగయ్య మరియు వాళ్ళు కొంతమంది వచ్చేసి ఇలాగా కొలుపులు జరుపుకున్నాం కదా, దానికి సందా ఏమని చెప్పి అడగడం జరిగింది. ఆ విషయంలో ఆ మాట్లాడుకునే విధానంలో వాళ్ళకి గొడవ జరిగి రామయోగ కుటుంబము మరియు గురవయ్య కుటుంబము అందరూ ఒకరి మీద ఒకరు గొడవ కొట్టుకోవడం జరిగింది. ఈ గొడవలో రామయోగ యొక్క మనవడు గోపి నాగేశ్వరరావు గురవయ్యకు సంబంధించిన వాళ్ళకి వెంకటప్రసాద్ని కత్తితో దాడి చేయడం జరిగింది. అతనికి చేతి మీద మరియు పొట్ట మీద గాయాలవడం జరిగింది. ఇదే గొడవలో గోపి నాగేశ్వరరావుకి కూడా అతని యొక్క మెడ మీద మరియు పొట్ట మీద కూడా గాయాలు ఏర్పడడం జరిగింది. ఈ గొడవలో అట్లాగే అటుపక్క ఇటుపక్క 2 పక్కలు కూడా వాళ్ళ పక్క ఒక ముగ్గురికి వీళ్ళు ఒక ముగ్గురు కూడా గాయాలు అవడం జరిగింది. దీని మీద ఆయన రిపోర్ట్ ఇస్తే ఆయన కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఊళ్ళో మళ్ళీ పదర గొడవ రాకుండా ఆ ఊళ్ళో కూడా బందోబస్తు ఏర్పడడం జరిగింది. అలాగే నైటు 12 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా మాకు కొమ్మ గోపినాథేశ్వరరావు హాస్పిటల్లో ఇంటిమేషన్ రావడం జరిగింది. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా రకరకాల హాస్పిటల్లో చేరడం జరిగింది. అలాగే దీనికంటే ముందు గోపి ప్రసాద్ని వెంకటప్రసాద్ని అతను కొద్దిగా బలమైన గాయాల వల్ల జీజీహెచ్ లేదా రమేష్ హాస్పిటల్ గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. ఈ రెండింటి మీద మాకు ఈయన వచ్చేసి గురవయ్య వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. అట్లాగే హాస్పిటల్ నుంచి మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. దాని మీద 2 కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం అయింది. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మేము కేసులు సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయడం రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే మేమెవరు కూడా బాధితుల మీద కేసు రిజిస్టర్ చేయడంలో ఇద్దరికి కూడా గాయాలు అవ్వడం వల్ల అక్కడ నుంచి హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రాసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2 కేసులు రిజిస్టర్ చేసాము. దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే వాళ్ళ యొక్క గాయాలకు సంబంధించి మనకి ఓన్ సర్టిఫికేట్స్ డాక్టర్స్ దగ్గర నుంచి వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ రాగానే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో సెక్షన్ ఆఫ్ లా ఏమేమి వస్తుందో అవన్నీ కూడా వచ్చి చేసి కేసు రిజిస్టర్ మళ్ళీ ఫర్దర్గా సెక్షన్ ఆఫ్ లా అప్లై చేయడం జరుగుతుంది. లీగల్గా పోయి దాంట్లో అరెస్ట్ కూడా చేస్తాము. చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే, అది గ్రామంలో 2 కుటుంబాల మధ్య చందాల విషయంలో జరిగిన గొడవ. దీన్ని అనవసరంగా దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అన్వయించుకొని దాన్ని ఇష్యూ చేసి గ్రామంలో మళ్ళీ శాంతి భద్రత సమస్య తలెత్తేటట్టు మాట్లాడకూడదని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసు ఎప్పుడు కూడా ఎవరి పక్షపాతంగా వహించదు. మేము చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు అయితే ఉంటాయో అవన్నీ చేస్తాము. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కింద ఏమో పనిచేసేది ఏముండదు. ఇదంతా డిజిటల్ యుగము. ఇప్పుడు హాస్పిటల్లో ఆయనకి సివియర్ ఇంజరీస్ ఉంటే డాక్టర్ గారి సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారం మేము ఫర్దర్గా ఏమైతే లీగల్ సెక్షన్స్ వస్తాయో అన్నీ వేసి కూడా మేము కేసు ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి దయవుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో మంచి శాంతియుత వాతావరణం ఉండే విధంగా మీరు కూడా సమన్వయం పాటించాలి. ఫ్యాక్ట్ ప్రకారమే మాట్లాడి గొడవలు లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. పోలీసులు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే పక్షపాతంగానో కేసులు రిజిస్టర్ చేయడము మరియు సెక్షన్ ఆఫ్ లా మార్చడం అనేది జరగదు. ప్రొసీజర్ ప్రకారము చట్టం ప్రకారము ఏమున్నాయో అవే చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఉన్న యథార్థాన్ని బట్టి సమన్వయంతో ఎటువంటి గ్రామాల్లో రెచ్చగొట్టే విధానంగా అట్లాగా మాట్లాడకుండా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 కుటుంబాల మధ్య జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టి అన్నారం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భీమనాథుని వెంకట ప్రసాద్ను నూజెండ్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం ఈ సందర్భంగా అందజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తల్లో మళ్ళా కలుద్దాం.